ఎదిగిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం. నీకు తెలియదు మావయ్య, వాడికి నాకు 2 ఏళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఫోటో నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు? ఎంత అసహ్యంగా ఉంటుంది. నాన్నకేం జవాబు చెప్పాలి? అసలు ఇదంతా నా మీద కోపంతో చేస్తున్నాడా, లేకపోతే నిజంగా దీన్ని లవ్లో పడేశాడా? ఏం అర్థం కావట్లేదు. అసలు వాడిని చంపేయాలి. రేయ్, ఇప్పుడు కోప్పడి ప్రయోజనం లేదు. చాలా ప్రశాంతంగా ఆలోచించాలి. వాడి గురించి అలా ఉంచు. రేయ్, ఇందాక జరిగిన గొడవకి ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయిందనుకో, అప్పుడు ఎంత చండాలంగా ఉంటుంది. మన కుటుంబం పరువు రోడ్డు మీద పడిపోదు. రే విక్కీ, మీ చెల్లిని నువ్వు పువ్వుల్లో పెట్టుకుని పెంచావు. అది ఇప్పుడు యాపిల్ పండులా తయారైంది. ఆ యాపిల్ పండు మురికి కాలంలో పడిపోకుండా ఇప్పుడు నువ్వే చూసుకోవాలి. ఈ యాపిల్ పండుని అమెరికా పంపించేస్తే ఈ మురికి కాలవ ఉండదు, ఆ కాలవ కంపు ఉండదు. విష్ణుకు ఫోన్ చేయి. ఇప్పుడా? ఇప్పుడే చెయ్యి. హాయ్ విక్కీ. హలో విష్ణు, ఏంటి ఇంత సడన్గా ఫోన్ చేసావు? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటి, మీ చెల్లికి ఏమైనా వేరే సంబంధం చూస్తున్నావా? చాచా, అది కాదు. హే, ఐఎమ్ జోకింగ్ మ్యాన్. విష్ణు, నంది ఇప్పుడు చాలా అందంగా తయారైంది. సో కాలేజ్లో అబ్బాయిలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. వావ్, ఫ్యాంటాస్టిక్. అదే కొంచెం టెన్షన్గా ఉంది. నువ్వు ఓకే అంటే నీకు నందుకి పెళ్లి చేద్దామని. ఓ మై గాడ్, ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ సీరియస్ మ్యాన్, నాన్నతో మాట్లాడతా కదా. విక్కీ, నీకు ఒక విషయం చెప్పనా? ఇక్కడ అమెరికాలో ఏ అమ్మాయిని చూసినా నాకు నందులాగే కనిపిస్తుంది. అలాంటిది నందు నాతో యుఎస్ వస్తుందంటే, ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్ మ్యాన్. మరి మీ అమ్మ నాన్నతో నువ్వే చెప్పాలి. విక్కీ, నువ్వేం వరీ అవ్వకు. 15 డేస్లో నేను హైదరాబాద్ వస్తున్నాను. 1 మంత్లో పెళ్ళి, ఓకేనా? ఓకే విష్ణు, థ్యాంక్ యూరా. ఇంకా విష్ణు ఏంట్రా? బావా బావా అని పిలువు. ఐ లవ్ యూ విక్కీ. సారీ బావా. మామ్ డాడ్తో నేను ఇప్పుడే మాట్లాడతాను. ఓకే, బాయ్. ఓకే బావా, బాయ్, జాగ్రత్తరా. రేయ్, ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచు. 1 నెలల పాటు ఆ అమ్మాయిని బయటకు ఎక్కడికి పంపించొద్దు. నో కాలేజ్, నో ఫోన్ కాల్స్. అర్థమైందా? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అర్థమైంది మావయ్య. రే మావా అజయ్, నీ పెళ్లి ఫోటో సూపర్ ఉందిరా. రే ఊరుకోరా. రే బాగానే అయింది కదరా. ఇక సచ్చినట్టు ఆ విక్రమ్ గారు నీ దగ్గరికే వస్తాడు. రే పిచ్చదోలా మాట్లాడుకో. నేను నందుతో ఇంకా ఈ జన్మలో కలోను ఫోన్ చేయను అని చెప్పేశా. ఇప్పుడు తన జీవితం పాడవాలని ఇదంతా నేనే చేశానని అనుకోదు. అంతా అయిపోయింది. ఏంట్రా అజయ్, ఫుల్ హ్యాపీగా ఉన్నట్టును? ఫేస్ దొండపండ్లా వెలిగిపోతుంది. ఎలా ఉంది నేను సృష్టించిన భూకంపం? కాలేజ్ మొత్తం అద్దరిపోయింది కదా. ఇక్కడ నుంచి మన కాలేజీకి నువ్వే హీరో, నందినే నీ హీరోయిన్. అలా ఉంటది ఈ శ్యామ్ గడి దెబ్బ. చెప్తా. వదిలేరా వాడిని, పాపారా. రే పోండ్రా, చచ్చిపోవాలందిరా. అమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. నేను చదువుకుంటాను. నువ్వు చదువుకునే లక్షణం చూసాంగా. ఇప్పుడైనా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి బుద్ధిగా ఉండు. అడ్డమైన వేషాలు వేయక. చదువుకుంటుందట, చదువుకుంటుంది. ఈ చదువు అనురాగం అది విషమై పోయేనే. దూరమైన ప్రేమలో భారమైన బ్రతుకులో ఏ దిశగా సాగునో ఈ పయనం. అన్నయ్య, నేను ఈ పెళ్లి చేసుకోను. ఏ వాడితో పారిపోయి నా పరువు తీయాలనుకుంటున్నావా? నీకు పెళ్లి చేసి వదిలించుకుంటేనే నాకు మనశ్శాంతి. అర్థమైందా? ఆశలు ఆవిరి అయ్యి నా మదిలో వేదన మోగి మాట రాని
తలపులు జీవిస్తున్న అనుక్షణం మన ప్రేమికలేనా కథగానే మిగిలిన ఆశల ఊసులలో తీయని ఊహలలో మంచి ఐడియా ఇచ్చా మాయా. రే వికీ, ఆ జీగడ్ ఫ్రెండ్స్ వచ్చే దారిలో కనిపించారా, మమ్మల్ని చూసి పారిపోయారా. జాగ్రత్త రా మామ. హలో, ఎవరు మీరు? ఏం కావాలి? నాన్న, నాన్న. ఎవరు బాబు నువ్వు? ఎనిమిని, అజయ్ గాడ్ ఎనిమిని. చూడండి, వాడు వాడి ఫ్రెండ్స్ ఈ మధ్య మా ఇంటి దగ్గర చాలా ఎక్కువగా తిరుగుతున్నారు. వాడికి చెప్పండి, వాడు కానీ వాడి ఫ్రెండ్స్ కానీ మళ్ళీ అక్కడ కనిపిస్తే మాత్రం కాళ్ళు చేతులు ఏరో కొట్టేస్తా. వాడికి నీకు మధ్య ఏంటి గొడవ? ఓ, మీకు తెలియదు అనుకుంటా. వాడు మా చెల్లెల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే నువ్వు నందిని వాళ్ళ? ఓ, అంటే మీకు కూడా తెలుసు అనమాట. ఏం ఫ్యామిలీ అండి మీది, చెత్త ఫ్యామిలీ, చెత్త బ్యాక్గ్రౌండ్. చెయ్యి రే, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? మా అజయ్ గురించి మాకు బాగా తెలుసు, పో బయటికి. వాడికి చెప్పండి, మళ్ళీ నా విషయంలో క్రాస్ చేస్తే వాడిని చంపేస్తా. చంపేస్తావా? చంపేస్తావా? మా అజయ్ అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఇలా వచ్చి గొడవ చేసావని తెలిస్తే అయిపోతావా? ఉండండి, రౌడీ వెదవలా మాట్లాడుతున్నావు, బయటికి పో. రౌడీ వెదవ నేను కాదు, నీ కొడుకే. నాతో డీల్ చేయలేక నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుంటున్నాడు. వేస్ట్ ఫెలో. ముందు పో ఇక్కడి నుంచి, పో బయటికి. వెళ్ళయ్యా. ఉండండి, ప్రతి అడ్డమైన వెదవ వచ్చి మా అజయ్ గురించి మాట్లాడమే. వెళ్ళి బయటికి. నందిని వాళ్ళ అన్నొచ్చాడురా. అమ్మా నాన్నని ఫుల్గా తిట్టేశాడు. నువ్వేమో నందిని వెనుక పడుతున్నావని నాన్న పైన అరిచేశాడు. అమ్మనేమో ఏవే ఏవే అనేశాడు. ఎట్లా మాట్లాడంటే నీ కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తా అన్నాడు. వద్దమ్మా, నాకు నందిని వద్దు. మన ఇంటికి వచ్చి వాడు మిమ్మల్ని ఇంత అవమానించాక వాడు నా కాళ్ళు పట్టుకొని బతిమాలినా నేను వాడిని క్షమించను. నందిని వచ్చి బ్రతిమాలినా నేను పెళ్లి చేసుకోను. నాన్న, మీతో అలా మాట్లాడా? చెప్తా వాడి పని. అమ్మా, నువ్వు ఇంకా ఈ విషయం మర్చిపో. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నా లైఫ్లో ఇంకా నందిని లేదు. నాకు నువ్వే దేవత. నాన్న దేవుడు. వాడు మిమ్మల్ని అవమానిస్తాడా? చెప్తా వాడి పని. హలో నందిని. హలో నందు, ఎలా ఉన్నావు? నీ గొంతు విన్నాకే నా ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. అదేం పర్లేదు నందు, ఇలాంటి సిచ్యువేషన్లో గొడవలు కామనే కదా. వాడు కోపంలో ఉన్నాడు కదా. వాడెంతైనా నా బావే కదరా. మా నాన్నకి ఇదంతా చాలా కామన్. సింగపూర్లో డబ్బులు తీసుకొనే ఉద్యోగం ఇప్పించడు. అందరు బూతులు తిడతారు, నువ్వు లైట్ తీసుకో. మా నాయనమ్మ అయితే మా అమ్మను చిప్పుడుతో కొడుతుంది. అమ్మ పట్టించుకోదు. ఏం పర్లేదు. నందు, ఆ ఫోటో నాకు తెలుసు, నువ్వు చేయలేదు. విష్ణు అని యుఎస్ లో ఉంటాడు. అతనికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ప్లీజ్ ఏదో ఒకటి చేయవా అజయ్? నువ్వు లేకుండా నేను ఉండలేను. నందు, ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు. నీకోసం ఎంత దూరమైనా వెళ్తా, అర్థమైందా? నువ్వు మాత్రం ఏడు.
నేను తట్టుకోలేను. జాగ్రత్తరా, నేనుండనా మరి? అమ్మా దా హలో హలో వస్తున్నా. నేను వస్తున్నాను రా పదా. ఆశలు ఆవిరి అయ్యి నా మదిలో వేదన మోగి మాట రాని మౌనమే క్షణముక యుగముగ మారి నా తనువుక మూడైపోయి వాడిపోయి జీవమే నీ కోసం వేచి ఉన్న ప్రతి క్షణం నీ తలపులో జీవిస్తున్న అనుక్షణం మన ప్రేమే కదేనా కథగానే మిగిలినా ఎక్కడుంది అబ్బా ఏరోప్లేన్? రేషామ్, ఆ రోజు జరిగిన దానికి ఏమనుకోకు. ఏమని అనుకుంటుంటే ఇక్కడ దాకా వచ్చావన్నా, ముందు విషయం చెప్పు. మా అమ్మ నగలు తాకట్టు పెట్టి ఈ డబ్బులు ఇచ్చిందిరా. ఈరోజు రాత్రి రాత్రి ఎవరికి తెలియకుండా ఎవరికి తెలియకుండా నందినిని తీసుకొని తీసుకొని వేరే ఊరు వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. అప్పుడు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు కదా. రే అజయ్ ఇచ్చాలో రిస్క్ రా. ఎవరికి తెలియకుండా నందిని ఇంటికి వెళ్ళి నందిని బయటికి తీసుకురావాలా? ఇది చాలా డేంజర్ రా. రే, నాకు వేరే మార్గం లేదురా. తను అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారా. ఈ విషయం వేణుకు చెప్పావా? రే, చెప్తే తిడతాడ్రా. ఈరోజు మీరు వస్తారా రారా? రే చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా ఇరికించాడు. ఇప్పుడు ఇందులో ఇరికిస్తున్నాడు. ఎన్ని గంటలకు రావాలి? 11 o'clock. మా ఇద్దరిని బస్ ఎక్కించేసి మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోక ఏం చేస్తాం లేరా? రే మీ నాన్నకు తెలిస్తే